తమిళనాడులో విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా విజయం సాధించిన నేపథ్యంలో అందరూ పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను ట్రోల్స్ కు చేయడం ప్రారంభించారు. దానికి కారణం పవన్, విజయ్ ఇద్దరు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఇద్దరు సినీ రంగంలో టాప్ స్టార్స్ గా ఉన్నవారే. దాంతోనే ఈ పోలిక వచ్చింది. పవన్ 10 ఏళ్ల రాజకీయం తర్వాత 3 ఎన్నికలు చూసి ఉప ముఖ్యమంత్రిగా అయితే విజయ్ పార్టీ పెట్టిన 2 నెలల్లోనే సీఎం అవుతున్నారు. దాంతో పవన్ అక్కడికి ఏదో తక్కువ అన్నట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. రాజకీయం అంటేనే చిత్రమైనవి, పైగా ప్రజా జీవితంతో ముడిపడిన ఉన్నవి. వాటిలో విజయాలు అన్నవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఏపీకి తమిళనాడుకు అనేక విషయాలలో తేడాలు ఉన్నాయి. అక్కడ జనాలు చూసేదానికి, ఏపీ ప్రజలు ఆలోచించే దానికి కూడా చాలా తేడాలు కనిపిస్తాయి. తమిళనాడులో మొదటి నుంచి స్టార్ హీరోలకు జనాలు పట్టం కడుతున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. అది ఈనాటిది కాదు. ఒక కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఇలా చూసుకుంటే సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా టీవీకే అధినేత విజయ్ విజయం కూడా ఆ విధమైనదే అని టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు భావిస్తున్నారు. తెలుగునాట చూస్తే కనుక అంతటి సినీ రాజకీయ బంధం లేదు. తమిళనాడులో ఈ బంధం దశాబ్దాలుగా కొనసాగుతుంది. అందుకే విజయ్ రాజకీయ రంగం ప్రవేశం అంత సులువుగా జరగడమే కాదు, మంచి విజయాలను కూడా అందుకునేలాగా చేసింది. ఇక తమిళనాడులో అధికార డీఎంకే పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే సమయంలో విపక్షంలో ఉన్న అన్నా డీఎంకేలో సరైన నాయకత్వం లేదు, చరిష్మా ఉన్న లీడర్షిప్ లేదు. దాంతో రాజకీయ శూన్యత అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సరిగ్గా అంచునా వేసుకున్న విజయ్ తమిళనాడు ప్రజల సెంటిమెంట్ ను కూడా బలంగా నమ్మి సినీ రంగం నుంచి నేరుగా రాజకీయ రంగం ప్రవేశం చేశారు. అది కూడా కరెక్ట్ టైంతో, కరెక్ట్ టైమింగ్ తో జరిగింది. దాంతో విజయ్ పార్టీ టీవీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సునామీని సృష్టించింది. అయితే తెలుగులో, ముఖ్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఈ సినీ మ్యాజిక్ పని చేయలేదు అంటూ చాలా మంది అడుగుతున్నారు, సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగులో, మరి ముఖ్యంగా ఆంధ్రాలో తమిళనాడు అంతగా సినీ రాజకీయ బంధం పెనవేసుకోలేదు. ఒక ఎన్టీ రామారావు విషయం తప్ప ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఎలా అంటే, ఆయన రామాయణం, మహాభారతం, పురాణ గాథల నుంచి ఎన్నో పాత్రలు తీసుకుని వెండితెరపై నటుడిగా ఎన్టీఆర్ అందంగా ఆవిష్కరించారు. ఆయనను తెలుగు ప్రజానికం ఒక దేవుడిగా, రాముడిగా భావించింది. ఆయన సినిమాల్లోనే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ఇక 42 ఏళ్ల క్రితం రాజకీయం వేరు. అప్పట్లో కాంగ్రెస్ ఒకటే ప్రధాన పక్షంగా, సరైన ప్రతిపక్షం లేకపోవడం, ఏకధాటిగా 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ పాలన సాగడంతో జనాలు విసిగిపోయారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. అలా తమిళనాడుకు, తెలుగునాడుకు చాలా విషయాల్లో తేడాలు ఉన్నాయి. అందువలనే పవన్ కళ్యాణ్ విషయంలో ఒంటరి పోరాటం తెలుగులో సరైన ఫలితాలు ఇవ్వలేకపోయింది. అదే విజయ్ తమిళ సెంటిమెంట్ కలిసి రావడంతోనే సక్సెస్ అయ్యారు అనేది టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ విశ్లేషణలు కనిపిస్తున్నాయి. అక్కడ సినీ రాజకీయ అనుబంధంతో విజయ్ సాధించిన విజయం కూడా ఎంజీఆర్ కోవలోకి చెందిందేనని వారు కూడా ఉన్నారు. అందువల్ల తెలుగులో పవన్ కళ్యాణ్ కి సినీ ఇమేజ్ పూర్తిగా ఉపయోగపడలేదు అనడం తప్పు అని కూడా చాలా మంది భావిస్తున్నారు.